ఓకే రాజు గారు, ఇప్పుడు కోకో బేసిన్ బర్ఫీ. అవునండి. సో కోకో అంటే ఇక్కడ మీరు ఏం తీసుకుంటున్నారు? అంటే కొబ్బరి పొడా లేకపోతే కోకో పౌడర్, అంటే చాక్లెట్ పౌడర్. చాక్లెట్ పౌడర్. ఓ కోకో ఇంకా బేసిన్ కాంబినేషన్ బాగుంటుందా రాజు గారు? బాగుంటుంది, అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగుంటుంది. అదే, ఎందుకంటే ఇప్పుడు బేసిన్ శనగపిండితో మనం రకరకాలుగా స్వీట్స్ ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఇలా చాక్లెట్ బేస్ అనేది ఫస్ట్ టైం వింటున్నాను. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే, మరి కోకో బేసిన్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కోకో బేసిన్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 కప్పు. రాజు గారు, స్టార్ట్ చేద్దామా బర్ఫీ? ఓకేనండి. సో కొద్దిగా నెయ్యి వేసుకుని సో డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను మనం. ఓకే. సో అవి ముందుగా వేయించేసాను. సో బర్ఫీ అంటేనే మనకి పలుచగా ఉంటుంది కాబట్టి మరి పెద్ద వేసినా కొంచెం అటు ఇటు కట్ చేసుకోవడం అది కూడా ప్రాబ్లం కదా. ఓన్లీ బాదం ఇంకా జీడిపప్పు. ఇది కొంచెం కావాలంటే బరగ్గా పౌడర్ లా చేసి కూడా మిక్స్ చేసేసుకోవచ్చేమో కదా మనం బర్ఫీలో. అంటే కొంచెం అలా పౌడర్ లా చేస్తే మనకు కలిసిపోయినట్టుగా ఉంటుంది. సో ఇలా ముక్కలుగా వేస్తుంటే అక్కడక్కడ తగ్గుతుంది, మనకు బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు దూరగా వచ్చే వరకు వేయించాలి. ఓకే. మనకి కోకో ఫ్లేవర్ కూడా బాగానే తెలుస్తూ ఉంటుంది కదా, కొంచెం జస్ట్ ఒక 1 స్పూన్ అలా యాడ్ చేసుకున్నా. అవునండి. దీంట్లో శనగపిండి అండి. సో ఆ డ్రై ఫ్రూట్స్ ఉంచేసి ఇది కూడా వేసేసుకోవాలి. సో ఇలాంటి వాటి కొంచెం ఈ శనగపిండి బాగా వేగితే నేతిలో ఆ స్వీట్ అనేది బాగా మంచి టేస్టీగా తయారవుతుంది. స్మెల్ అనేది కూడా చాలా బాగుంది. కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఓకే. సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ శనగపిండి వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్కాల్ప్ పైన డాండ్రఫ్ తగ్గాలంటే పుల్లటి పెరుగు, నిమ్మరసం ఇంకా శనగపిండి ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని పేస్ట్లా చేసి జుట్టుకు పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే డాండ్రఫ్ తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. కొంచెం కలర్ కూడా మారిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లో సరిపడా పంచదార, సో అది కరిగి మనకి కొంచెం దగ్గరికి ముద్దలా అయిపోవాలేమో కదా. అవునండి. అలాగే కొద్దిగా పాలు, సో కొద్దిగా వాటర్ కూడా అవసరం అండి. వాటర్ అయినా ఓకే. ఇది కొంచెం ఒకసారి కలిపేసి అవసరం అనుకుంటే కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కోకో పౌడర్ వేస్తారా? సరిపోతుంది. ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా బాగా ఇలా తెలుస్తున్నాయి. అవునండి. ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. మనం ఇక్కడ అంటే ఈ చాక్లెట్ పౌడర్ బదులు కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసి అంటే ఆ ఫ్లేవర్ లో కూడా చేసుకోవచ్చేమో కదా దీన్ని. సో అంటే మిల్క్ మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుందా? ఇంకొంచెం ఫ్లేవర్ బాగా తెలియాలనుకుంటే ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది కదా మనకు. సో అదైనా లేకపోతే మనం చిప్పనైనా ఎండు కొబ్బరి చిప్ప గ్రేట్ చేసైనా యాడ్ చేయొచ్చు. ఓకే. సో బాగా దగ్గరకు వచ్చేసింది కానీ. సో దీన్ని ఇక్కడ మనం స్టవ్ ఆపేసేసి ప్లేట్ ఇస్తారు. కొద్దిగా నెయ్యి రాసేసి సో ఇదంతా దీంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. దీనికి కూడా కొంచెం మనం నెయ్యి రాసేసుకొని లేవల్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది.
సో ఇది కాస్త చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. సో కొంచెం మందంగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఆ స్ప్రెడ్ ని కొంచెం అలా ఉంచుకోవచ్చు, ఇంకొంచెం పలుచగా కావాలనుకుంటే దాన్ని మనం నొక్కేసుకోవచ్చు కదా. ఓకే ఓకే, సో మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మనకి బర్ఫీ రెడీ అయిపోతుంది. సో ఇది చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం రాజు గారు. ఓకే, సో ఈలోగా కార్వింగ్ చూపిస్తారా మరి? తప్పకుండా. ఏం చూపిస్తున్నారు ఈ రోజు యాపిల్ తో? స్వాన్ చేస్తాం. స్వాన్, ఓ ఓకే. సో ఇది మెయిన్ బాడీ, వింగ్స్ కూడా దీంట్లోంచి వస్తాయి. ఓకే. స్ప్రింగ్ ఆనియన్ ఒకటి కొంచెం ఇలా బెండ్ గా ఉన్నది తీసుకున్నాండి. సో ఇది నెక్, హెడ్. హెడ్, ఓకే ఓకే. సో ముందుగా బేస్. ఓకే, ఇలా వచ్చేస్తుంది. సో కొంచెం స్లాంట్ గా ఇలా స్లైసెస్ లా ఓపెన్ చేసుకోవాలండి. ఓకే, ఆ స్లైసెస్ మనకు కావాలా రాజు గారు? అవునండి. రాజు గారు ఈ పీసెస్ మనం కట్ చేసి మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలా? అవునండి. ఓ, అది ముందు చెప్పకపోతే చక్కగా కట్ చేసిన పెట్టుకుంటే చివరాగర్ మిగిలిన అప్పుడు మనకి ఎన్ని యాపిల్స్ అయినా సరిపోవేమో స్వాన్స్ కి. ఓకే, సైజుని బట్టి మనకు స్లైసెస్ ఎన్ని వస్తాయని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఆ గింజలు లోపలవి కనిపించినంత వరకు చేసుకుంటే బెటర్, లేకపోతే వచ్చినా పర్వాలేదు? వచ్చినా పర్లేదు. ఓకే. వింగ్స్ కూడా దీంట్లోంచి ఓపెన్ చేస్తాం. రెండో వైపు సో ఇలా కొద్ది కొద్దిగా మనం ఇలా ముందుకు జరుపు. సో ఈ సైడ్ కొంచెం అలా ముందుకు పుష్ చేస్తున్నాం. అది అలా ఉంటుందా? టూత్ పిక్ తో గుచ్చేసుకోవాలా? ఓకే. ఈ రూట్స్ తీసేస్తున్నాం. అలాగే ఇక్కడ కొంచెం స్లాంట్ గా కట్ చేస్తున్నాం. సో ఇది ఇక్కడ వస్తుంది మనకు. సైజుని చూసేసి మనకు ఎక్కడైతే కావాలో అక్కడ కొంచెం ఇక్కడ కూడా ట్రిమ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. టూత్ పిక్ తో దీన్ని కూడా ఫిక్స్ చేసేసుకోవాలి. బీక్ వచ్చేసి టూత్ పిక్ పెట్టేస్తాం. సో దానికంటే ముందు మనం ఇక్కడ ఎక్కడైతే ఐస్ రావాలో అక్కడ టూత్ పిక్ తో కొంచెం చిన్న బంధనం చేసుకోవాలి. ఇక్కడ బీక్ ఐస్ వచ్చేసి ఆవ గింజలు పెడతాం. ఓకే, నైస్. ఈ స్వాన్ బాగుంది, వెరైటీ. సో ఇప్పుడు ఇది మనకు చల్లారిందా రాజు గారు? చూడండి. ఓకే, పీసెస్ కట్ చేయొచ్చా? స్వాన్ ఇందులో ఓకే. ప్లేట్ ఇస్తారా? ఇవి మనకి ఫాస్ట్ గా గట్టి పడిపోవాలన్నా మనం కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసినా బాగానే ఉంటుంది. అలా పెడితే మనకు ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, నైస్. ఓకే, బర్ఫీ రెడీ అండి. ఓకే ఓకే, మరి బర్ఫీ రెడీ. టేస్ట్ చేసే ముందు కోకో బేసిన్ బర్ఫీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోకో బేసిన్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. దీనిలో శనగపిండి వేసి వేగాక పంచదార, పాలు, కోకో పౌడర్ వేసి బాగా కలుపుతూ దగ్గర పడివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, కోకో బేసిన్ బర్ఫీ రెడీ.